ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అంటే సామాన్య వ్యక్తులు, సామాన్య కుటుంబాలు, సామాన్య ప్రజల మీద భారం ఏవైతే ఉందో, జిఎస్టి భారం ఏదైతే ఉందో అది తగ్గడం మనం చూస్తాం. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది, లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మన లిస్ట్ చూస్తా ఉంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకుముందు జిఎస్టి 28% ఉన్న చోట చాలా చోట ఇప్పుడు 5% తగ్గించేశారు. ఇంతకుముందు 28% ఉన్న జిఎస్టిని ఇప్పుడు 18%కి 18% తగ్గించేశారు. అంటే 4 స్లాబ్ సిస్టమ్ ఉండేది. 4 స్లాబ్ సిస్టమ్ జిఎస్టి ఏదైతే ఉండేదో 4 స్లాబులు ఏంటంటే కొన్ని వస్తువులు 28% ఉండేవి జిఎస్టి ట్యాక్స్, కొన్ని ఏమో 18% ఉండేవి, కొన్ని ఏమో 12% అంటే 12, కొన్ని ఏమో 5% ఈ విధంగా మనకి 4 స్లాబ్లో జిఎస్టి ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండి తీసేసి సులభంగా చేయడానికి కేవలం 2 స్లాబులు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పెట్టింది. ముఖ్యంగా 1% ఏవైతే తగ్గించారో ఆ బోర్డు కూడా పెట్టి డిస్ప్లే చేయండి, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అని చెప్పడానికి నేను వచ్చా. షాపులు తిరుగుతున్నాను పొద్దున్న నుంచి. బాపట్ల, స్టువర్ట్పురం, ఇప్పుడు చీరాలకు వచ్చాను. ఇవన్నీ తిరిగి వీళ్ళతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ జిఎస్టి 2.0 కొత్త రిఫార్మ్స్ వచ్చాయని బయట ఒక బోర్డు పెట్టండి. తర్వాత ఎక్కడెక్కడ మార్పులు వచ్చాయి, 28%, 18 ఎక్కడైంది, 18.5 ఎక్కడైంది, 18.12.5 ఎక్కడ 0 అయింది, అది దయచేసి బయట బోర్డు పెడితే వచ్చే ప్రజలకి క్లియర్ గా అర్థమవుతుంది అన్నారు. అందరూ కూటమి ప్రభుత్వం అటు మోదీ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరినీ మెచ్చుకుంటున్నారు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు, అందరితో హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, నిజమైన మంచి ప్రభుత్వం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.